సో ఈరోజు మనం చేసుకున్న ఫిష్ ఫ్రై చూడటానికి చాలా బాగుంది కదా. ఇది ఎలా చేయాలో చూద్దామా మరి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. అండ్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఫిష్ ఫ్రై అండి. అది కూడా చాలా ఈజీగా చేస్తాను. అయితే ఎవరికైతే వంట రాదో, ఎవరైతే బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ కర్రీ అండి, ఈజీగా చేయొచ్చు. సో దీని ప్రొసీజర్ ఏంటి, దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. అలాగే టేస్టీ టేల్స్ బై ఝాన్సీని సబ్స్క్రైబ్ చేసి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామా. సో చూడండి ఏమేమి కావాలో ఏంటో ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఓకే. సో ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో ఒక 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియా పొడి, అలాగే సరిపోయినంత ఉప్పు. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా. అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. ఇది బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది లేకపోయినట్లయితే రైస్ ఫ్లోర్ కూడా వాడచ్చు మీరు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ కొంచెం తక్కువ వెనిగర్ యాడ్ చేశాను. వెనిగర్ వల్ల మన ఫిష్కి మంచి టెండర్నెస్ వస్తుందన్నమాట. అలాగే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసా. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మొత్తం మసాలాలన్నీ ఫిష్ ముక్కకు ఒక లేయర్లా యాడ్ అవుతాయి. అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసేసుకుని, నిమ్మరసం వల్ల స్మెల్ అలాంటివి ఏమీ రాకుండా ఫ్రెష్నెస్ యాడ్ అవుతుంది. సో ఇవంతా చక్కగా కలుపుకొని మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి ఒక్కొక్కదానికి పట్టించాలి. అలా ఇది బొచ్చు చేప అండి. అయితే 2 కిలోస్ పైన ఉన్న చేప అయితే టేస్ట్ ఉంటుందండి. అది ఎయిదర్ పులుసుకైనా ఆర్ ఫ్రైకైనా. సో ఇలా అన్ని మన చేప ముక్కలన్నింటికి మసాలా పట్టించాక ఒక 1/2 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లో చాలా నెసరీ అండి అది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయిందండి. మ్యాక్సిమం మీరు 1 అవర్ కంటే ఎన్ని గంటలైనా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ఎంత ఎక్స్ట్రా మీరు మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, మనం ప్యాన్ పెట్టుకున్నాను. మీరు వీలైనంత వరకు నాన్ స్టిక్ని వాడండి ఫ్రైకి, బికాస్ మనకి ఆయిల్ కన్జంప్షన్ తక్కువ అవుద్ది. ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్లోనే చక్కగా ఫ్రై చేయొచ్చు. చూడండి, ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని అలా యాడ్ చేయండి. అయితే ఈ మ్యారినేషన్ వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం పడుతుందండి. అది పులుసుకైనా ఫ్రైకైనా కొంచెం మ్యారినేట్ అయ్యి కొంచెం టైం పడితేనే చేపకి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక్కొక్కటి చక్కగా పేర్చుకోండి. నాన్ స్టిక్ కదా, చక్కగా మనం తిరగేయచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇలా చక్కగా సర్ది పెట్టుకోండి. సో ఇప్పుడు దీనికి కాంబినేషన్ పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకొని ఇలా చేపలు ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక 7 మినిట్స్ వరకు అస్సలు కదపకూడదు. 7 to 8 మినిట్స్ అయ్యాక మాత్రమే తిరిగేసుకోవాలండి. మళ్ళీ ఇటువైపు కూడా ఒక 10 మినిట్స్ అలా మ్యాక్సిమం టైం ఒక 20 మినిట్స్ వరకు ఇటు అటు ఫ్రై చేసుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి 7-8 మినిట్స్ అయింది. ఇప్పుడు తిరిగేద్దాం. ఒక్కొక్క పీస్ జాగ్రత్తగా తిరిగేయాలి, అంటుకుపోకుండా ఉంటుంది. బికాజ్ మనం నాన్ స్టిక్ వాడాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్స్ట్రా వేయక్కర్లేదండి. ఆయిలే సరిపోతుంది మనకి. అయితే ఫిష్ మసాలా అవి ఇవి యాడ్ చేయక్కర్లేదండి. మనం యాడ్ చేసిన మసాలాలు మాత్రమే చాలు. నెమ్మదిగా మనం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం టేకింగే, బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓపిక ఉండాలి దేనికైనా. సో కొంచెం పేషెన్స్ మనం చూపిస్తే సూపర్ అంటే సూపర్గా ఉన్న ఫిష్ ఫ్రై, అది కూడా వెరీ హెల్దీ వేలో మనం తినొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవైపు తిరిగేసాక ఇలా ఉంది. ఇప్పుడు ఇటువైపు కూడా ఒక 7 to 10 మినిట్స్ వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా మెత్తగా ఉండకూడదు. పైన ఒక క్రస్ట్ వచ్చేయాలి, ఒక లేయర్ ఫామ్ అవ్వాలి. అది మనం చూసుకోవాలన్నమాట. చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మీరు ఇంతలో కరివేపాకు కొంచెం, అలాగే కొత్తిమీర కూడా చిన్న స్లైసెస్ చేసుకొని దాని మీద స్ప్రింకిల్ చేసుకోండి. తినేటప్పుడు ఈ స్మెల్ కూడా దానికి యాడ్ అవుతుంది. సో దీనిలో కొత్తిమీర అండ్ కరివేపాకులో ఉన్న మంచి అరోమా మన ఫిష్ ఫ్రైకి యాడ్ అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి, దీంతోపాటు ఆనియన్ స్లైసెస్ కూడా మీరు యాడ్ చేసుకొని చక్కగా తినొచ్చు, క్రంచీగా ఉంటుంది. సో ఫైనలీ మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా ఎంత తక్కువ ఆయిల్లో ఎంత టేస్టీగా తయారు చేసాం. అండ్ కలర్ కూడా సూపర్గా ఉంది. ట్రై చేస్తారు కదా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.